ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అవినీతికి మారుపేరు బీఆర్ఎస్ అయితే కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అని విమర్శించారు. ఈ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో కాపాడేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూశాము, అనుభవించాము. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా లేదు. ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశపారపర రాజకీయాలకు కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు. అదే రకంగా అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతుష్టికరణ రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు మరి ఆ రోజు మరి బీఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ రెండు పార్టీల డిఎన్ఏ వేరు కాదు, ఈ రెండు పార్టీల విధానాలు ఒకటే అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క తప్పుడు ప్రచారం వల్ల, వారి యొక్క విష ప్రచారం, దుష్ప్రచారం వల్ల ఒక నేరేటివ్ ఏదైతే వారు క్రియేట్ చేసి బీఆర్ఎస్ లేదా బీజేపీ ఒకటైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడము, ఆనాడు కవిత అరెస్టు పూర్వము కవిత అరెస్టు మరి ఆనాడు జరగకపోతే దానికి బీజేపీ మీద ఆపాదించడం, అంతేకాకుండా ఆ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడింది, అధికారంలోకి వచ్చింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఈ రాష్ట్ర ప్రజలు 6 గ్యారెంటీలు, ఉచితాలు మొత్తం కూడా అడిగిన వాళ్ళకన్నీ కూడా అన్ని ఉచితంగా ఇస్తామని ఏ రకంగా ప్రజలను నమ్మబలికారో అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 మాసాలుగా వస్తుంది. ఈ 6 మాసాల్లో మీరు డిసెంబర్ 9కి రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయం కానివ్వండి, లేదా వడ్ల మీద 500 బోనస్ కానివ్వండి క్వింటాలకు, లేదా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అటకెక్కించి ఏ రకంగా ఇవాళ వాయిదాలు వేస్తూ మరి డిసెంబర్ 9 కాదు ఆగస్టు 15 లోపల సాధిస్తామని చెప్పి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజల దృష్టి మళ్లించేదానికి ఏ రకమైనటువంటి కుట్రలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెరలేపారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది. మరి ఎవరెవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేయించడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పి అంటాడు. కేసీఆర్ నిండా పురుగబోయిండు, అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పురుగబోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవ్వడు తరం కాదు అని చెప్పి అంటున్నాను నేను. కేసీఆరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి దిగదుగుతాని చెప్పి అంటున్నాను. బీఆర్ఎస్ ఏదైతుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది, బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దానికి ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఈ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పంటారు. వీరు ఎన్ని చేసినా గానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్సప్ కాకుండా ఉండడు. గత ప్రభుత్వ హయాంలో బాధ్యత నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరు కూడా
ఈ నేరం ఎదుర్కోవాల్సింది.